అందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. స్క్రీన్ మీద చూపించే అమ్మాయికి ఒక అబ్బాయి అర్జెంటుగా కావాలి. ఈ అమ్మాయి పేరు కళావతి. మాకు ప్రతిరోజు చాలామంది అమ్మాయిలు పెళ్లి కోసం డీటెయిల్స్ సెండ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఒక అబ్బాయితో కలపాలని మేము ప్రయాసపడుతున్నాము. లివింగ్ రిలేషన్ కోసం కూడా మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు. కావాలంటే మాతో కనెక్ట్ అయ్యి ఉండండి. ఎవరో ఒక అమ్మాయి మీకు దగ్గరగా సెట్ చేస్తాము. ఈమె ఆస్తి విలువ 2.5 కోట్లుగా ఉంది. 3 సొంత ఇళ్ళు ఈమెకు ఉన్నాయి. ప్రతి నెల 64,000 రూపాయల అద్దులు వాటి మీద వస్తున్నాయి. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. కానీ భర్త ఈ మధ్యనే అనారోగ్య కారణంగా చనిపోయాడు. భర్త పోర్ట్లో ఉద్యోగాన్ని చేస్తూ ఉండేవాడు. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ని వేరే దేశాలకు ఎగుమతి చేస్తూ సైడ్ బిజినెస్ చేసేవాడు. కేవలం 5 సంవత్సరాల్లో 2.5 కోట్లు సంపాదించాడు. కానీ అనారోగ్య కారణంగా చనిపోయాడు. ఆదాయం ఎక్కువగా రావడం వల్ల ఆ సంతోషంతో మద్యానికి అలవాటు పడ్డాడు. చాలా కాస్ట్లీ బ్రాండ్ మద్యాన్ని తాగుతూ ఉండేవాడు. ప్రతిరోజు 10,000 రూపాయల మద్యానికి ఖర్చు పెట్టేవాడు. ఎంత మద్యం తాగినా భార్యతో ప్రేమగా ఉంటూ చాలా చక్కగా మాట్లాడేవాడు అని చెప్పింది. ఈ అమ్మాయి భర్తకు 2 కార్లు కూడా ఉన్నాయి. ఈ అమ్మాయి వయసు 42 సంవత్సరాలు. ఈమెకు 26 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేశారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు కొంచెం బీదవారిగా ఉన్నారు. ఈమెకు పెళ్ళైన తర్వాత భర్త చాలా తక్కువ ఆదాయాన్ని సంపాదిస్తూ చాలా సాధారణ జీవితాన్ని జీవించాడు. కానీ ఎప్పుడైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయడం ప్రారంభించాడో అప్పుడే అతని జీవితం పూర్తిగా ధనిక జీవితంగా మారిపోయింది. ఈ అమ్మాయికి 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు మగపిల్లలా ఆడపిల్లలా అనే విషయం మనకు చెప్పలేదు. ప్రజెంట్ చదువుకుంటున్నారు అని మాత్రమే చెప్పింది. నాకు తెలిసి మీకు ఆడపిల్లలే ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్స్లో పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒంటరిగా ఉండడం కష్టం అని ఆలోచించాను అని చెప్పింది. అందుకే రెండో పెళ్లి చేసుకుని ఒక భర్తతో జీవితాంతం జీవించాలి అనుకుంటుంది. ఈమె చదివిన చదువు 10th క్లాస్ అని చెప్పింది. పెద్దగా లెక్కలు క్యాల్కులేట్ చేయడం తెలియదు అని చెప్పింది. వంట పనులు చేసుకుంటూ ఇంట్లో ఉండే అమ్మాయిని అని చెప్పింది. బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటుంది. ఎటువంటి ఉద్యోగాన్ని ప్రజెంట్ ఏం చేయడం లేదు. ఇంట్లో కరెంట్ కుట్ మిషన్ కూడా ఉంది. ప్రతిరోజు ఇంటి చుట్టూ నడుస్తూ వాకింగ్ చేయడం, ఖాళీ సమయాల్లో ఇంట్లో బట్టలు కుట్టుకోవడం వంటివి చేస్తుంది. సినిమాలు చూడడం అంటే ఇష్టం లేదు అని కూడా చెప్పింది. వ్యవసాయం చేసేవారు లేదా ఖాళీగా ఏ పని చేయకుండా ఉండేవారికి ఈ పెళ్లి సంబంధం సెట్ అవుతుంది. ఉద్యోగం చేసేవారు అలాగే వ్యాపారం చేసేవారు ఈమెకు వద్దు అని చెప్పింది. ఈమెను పెళ్లి చేసుకునే వారి ఆదాయం ఈమెకు అవసరం లేదు. ఈమెకున్న 3 సొంత ఇళ్ల మీద ప్రతి నెల 64,000 రూపాయల అద్దె వస్తుంది అని చెప్పింది. కాబట్టి ఈమెకు డబ్బులకు ఎటువంటి ప్రాబ్లము లేదు. ఎత్తు 5.6 ఇంచెస్, బరువు 80 కేజీలు. స్వీట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. వారానికి ఒకసారైనా ఏదైనా పిండి వంటలు వండడం ఇష్టం అని చెప్పింది. నాన్ వెజ్ నేమ్ ఎక్కువగా ఇష్టపడుతుంది. వారానికి 2 సార్లు వెజిటబుల్ కూరలు, మిగిలిన రోజులన్నీ నాన్ వెజ్ మాత్రమే తింటుంది. చాలా మంచి హోమ్లీ లుక్ని కలిగి చాలా అందమైన అమ్మాయిగా ఈమె ఉంది. ఉద్యోగం లేని వారికి అలాగే ఏజ్ బార్ అయ్యి పెళ్లి కాని వారికి ఈ పెళ్లి సంబంధం చాలా బాగుంటుంది. మీ జీవితాన్ని ఈమెను పెళ్లి చేసుకుని మీరు బాగు చేసుకోవచ్చు. అంగవైకల్యం గల వారు ఈమెకు వద్దు అని చెప్పింది. మద్యం అప్పుడప్పుడు తాగేవారైతే ఈమెకు పర్వాలేదు అని చెప్పింది. ఈమెను పెళ్లి చేసుకునే వారికి స్మోకింగ్ అలవాటు అసలు ఉండకూడదు. పెళ్ళయ్యి భార్య ఉన్నవారు కూడా ఆమెకు వద్దు అని చెప్పింది. ఒకవేళ భార్య చనిపోయి రెండో పెళ్లి కోసం ఎదురు చూసేవారు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెకున్న ఆస్తిని మెయింటైన్ చేయాలి అనుకుంటే కమెంట్స్లో వెంటనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.